ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ అన్ని దినపత్రికలో దాదాపు కొన్ని ప్రధాన అంశాలు మాత్రం ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి. ఖర్చులు అధికమై సాగు భారమై అనేటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి వార్త మిత్రులారా. 2017-2022 మధ్య క్వింటాల వరకు కనీస మద్దతు ధర, సాగు ఖర్చు రూపాయలు అనేటువంటి విషయం ఒకటి చూస్తున్న మిత్రులారా. పాత ధరలతో రెక్కలు, ఆధునిక పద్ధతులు కీలకమే అనేటువంటి సబ్ హెడ్డింగ్లు ఉన్నాయి. ఒక కంపెనీకి చెందినటువంటి వస్తువు కానీ, ఏదైనా ఒక ముడి సరుకు కానీ, ఏదైనా ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువు ధర తక్కువైంది అనేటువంటి మాట ఎప్పుడన్నా విన్నావా మిత్రులారా? మరి అదే పరిస్థితి జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు. మరి దానికి అదనంగా సిజిఎస్టి, జిఎస్టి, అందమైనటువంటి కవర్ ప్యాకింగ్ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదని చెప్పేసి అక్కడనే బోర్డు పైన ధర రాసి అన్ని విధంగా ప్యాక్ చేసి ఒక్క నిమిషం కూడా మరి మాట్లాడకుండా అమ్మకాలు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీల సామాగ్రి అదే రైతు మరి పండించిన పంటకు మార్కెట్లో తీసుకుపోయి, బాబు మా బియ్యం కొనండి ఈ ధర, మా యొక్క వస్తువు కొనండి ఈ ధర అనేటువంటి బేరసారాలు ఈ యొక్క విధానం పోవాలి. మరి ఈ విధానం పోయినప్పుడే కన్నెర చేయకుండా రైతు బాగుంటాడు. మరి అన్నదాత కన్నెర చేస్తే రాజ్యమే కన్నెర చేస్తున్నటువంటి విషయం మరి మర్చిపోవద్దనేటువంటి అది మన యొక్క రైతుల నుంచి వస్తున్నటువంటి మాట మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఎవరికైనా నైతిక నిష్ఠ, వ్యక్తిత్వం ముఖ్యం. అవి లేకుండా ఎంత సామర్థ్యం ఉన్నా ఏమీ సాధించలేదు. వాటికి తోడు కఠినమైన నిర్ణయాలు తీసుకోగల, నచ్చని విషయాలను గట్టిగా వ్యతిరేకించగల ధైర్యం ఉండాలి. రాహుల్ బజాజ్ వ్యాపారవేత్త. ఈ యొక్క రాహుల్ బజాజ్ మీరు చాలా వినుంటారు. రాహుల్ పేరు విని ఉండకపోవచ్చు, కానీ బజాజ్ చేతకు వెనకటి రోజుల్లో మాత్రం ఒక 4 పాల డబ్బాలు, 4 యూరియా బస్తాలు కూడా మోసేటువంటిది స్కూటర్ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది బజాజ్. వారే వీరు మా యొక్క వారసత్వం సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రధానంగా ఏవైనా కూడా వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా నచ్చని విషయాలను కూడా మరి ఎదిరించగల ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అటువంటి అప్పుడే మనం వ్యాపార రంగంలో కానీ ఏదైనా రంగంలో కూడా తప్పకుండా 100% సఫలీకృతం అవుతామనేటువంటి విషయం మరి బజాజ్ చెప్తున్నటువంటి విషయం ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశం మిత్రులారా. 120 రోజుల్లోనే కంది పంట, ఏటా 3 పంటలు, ఎకరాకు 10 క్వింటాల దిగుబడి, కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిసాట్ మిత్రులారా. ఈ యొక్క కంది పంట 6 నెలలకు వస్తున్నటువంటి విషయం రైతులందరికీ తెలిసిందే. మరి ఇక్రిసాట్లో సరికొత్త వంగడాన్ని మరి ఏర్పాటు చేసి మరి సంవత్సరంలో 3 పంటలు వేసే విధంగా వేసుకోవచ్చు అనేటువంటి కొత్త వంగడం ఉంది. దాని వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి వార్తలో పలు విషయాలు మిత్రులారా. ఇల్లు కట్టేది ఎలా? పేదలకు సవాల్గా మారిన ఇందిరమ్మ ఇల్లు పథకం. పెట్టుబడికి ఇబ్బందులు, చిన్న ఇల్లు అని విముఖత, ప్రతిబంధకంగా ఇంటి విస్తీర్ణ 600 ఎస్ఎఫ్టీ పరిమితి, పెరిగిన నిర్వహణ వ్యయం కూడా ఓ కారణం మిత్రులారా. ఇటీవల 5 లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ ఇళ్ళకు అనేటువంటి ఒక విషయం అందరు తెలిసిందే. మరి ఈరోజు పెరిగినటువంటి ధరలు మరి స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుక అనేటువంటి యొక్క ముడి సరుకు అంటే ఇల్లు వాడేటువంటి వస్తువులన్నీ ప్రస్తుతం భారీగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ 5 లక్షలతోని ఇల్లు మరి కట్టలేని పరిస్థితి. మరి అధికారులు కూడా ఇచ్చేటువంటి పైసలు కూడా సకాలంలోనే ఇచ్చి మరి ఆ యొక్క లబ్ధిదారునికి మరి సాయిత ఇవ్వాలనేటువంటిది మరి వస్తున్నటువంటి న్యూస్ మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. మరి మిత్రులారా, ఎంఎస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.